భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ ప్రారంభోత్సవం ఉత్తరాంధ్ర చరిత్రలోనే అతిపెద్ద ప్రభుత్వ కార్యక్రమాల్లో ఒకటిగా కూడా మారబోతోంది. ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా హాజరవుతూ ఉండడంతో భద్రత విషయంలో ఏ చిన్న పొరపాటు కూడా జరగకుండా ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేస్తుంది. ఏకంగా 7,000 మంది పోలీస్ సిబ్బంది, 30 మంది ఐపీఎస్ అధికారులు, 4 అంచెల భద్రత, నో ఫ్లయింగ్ జోన్, ప్రత్యేక ట్రాఫిక్ ప్లాన్. ఇలా భోగాపురం పరిసర ప్రాంతం మొత్తం కూడా హై సెక్యూరిటీ జోన్ గా మారిపోయింది. విమానాశ్రయ ప్రాంతాన్ని ప్రధానంగా 13 విభాగాలుగా, వాటిని 89 సెక్టార్లుగా విభజించారని విజయనగరం జిల్లా ఎస్పీ యార్ దామోదర్ అయితే చెప్తూ ఉన్నారు. ప్రతి సెక్టార్కు 80 నుంచి 100 మంది పోలీస్ సిబ్బందిని కేటాయించారు. రాష్ట్రంలోని పలు జిల్లాల నుంచి ప్రత్యేకంగా బలగాలను రప్పించారు. వీరిలో డీజీ, ఏడీజీ, ఐజీ, డిఐజీ, ఎస్పీ, ఏఎస్పీ, డిఎస్పీ స్థాయి అధికారులు కూడా ఉన్నారు. సభా ప్రాంగణం, ఎయిర్పోర్ట్ జోన్, రూట్ బందోబస్త్, పార్కింగ్ ప్రాంతాలను ప్రత్యేక బృందాలు పర్యవేక్షిస్తూ ఉన్నాయి. ఎయిర్పోర్ట్ చుట్టూ ఉన్న ఔటర్ ఫెరిఫెరల్ ప్రాంతాల్లో గ్రే హౌండ్స్, ఆక్టోపస్ దళాలు, మెటల్ డిటెక్టర్లతో కూడిన క్రైమ్ టీమ్స్ ఇప్పటికే వారం రోజులుగా తనిఖీలు నిర్వహిస్తూ ఉన్నాయి. డాగ్ స్క్వాడ్, బాంబ్ స్క్వాడ్ బృందాలు సభా ప్రాంగణం, విమానాశ్రయ ప్రాంతాన్ని కూడా క్షుణ్ణంగా తనిఖీ చేశాయి. అంతేకాదు, విమానాశ్రయం చుట్టూ ఉన్న గ్రామాలు, రహదారులు, కీలక ప్రాంతాలపై కూడా పోలీసులు పూర్తి పట్టు సాధించినట్లు అధికారులు చెబుతూ ఉన్నారు. ప్రధాని సభకు ప్రముఖులు, ప్రజాప్రతినిధులు, కేంద్ర రాష్ట్ర స్థాయి నాయకులు పెద్ద సంఖ్యలో హాజరయ్యే అవకాశం ఉండడంతో 4 అంచెల భద్రతా వ్యవస్థ ఏర్పాటు చేశారు. సభకు వచ్చే ప్రతి ఒక్కరిని పూర్తిగా తనిఖీ చేసిన తర్వాతే లోపలికి అనుమతించనున్నారు. ఈ కార్యక్రమానికి దాదాపుగా 3 లక్షల మంది ప్రజలు హాజరవుతారని కూడా ఇప్పటికే అంచనా వేశారు. అలాగే 5,000 బస్సులు, ద్విచక్ర వాహనాలతో పాటు 7,000 వరకు వీఐపీ, ఇతర ప్రైవేట్ వాహనాలు వచ్చే అవకాశం ఉందని కూడా అధికారులు భావిస్తూ ఉన్నారు. అందుకే ట్రాఫిక్ విషయంలో కూడా ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేశారు. విశాఖపట్నం, అనకాపల్లి, విజయనగరం వైపు నుంచి వచ్చే వాహనాలు జాతీయ రహదారి 16 మీదుగా ఆనందపురం జంక్షన్, అలాగే అక్కడి నుంచి రాజాపులేవా జంక్షన్, తరువాత కొత్తగా నిర్మించిన చంపెట్ బ్రిడ్జ్ వద్ద కుడివైపుకు తిరిగి పార్కింగ్ ప్రాంతాలకు వెళ్లాలి. శ్రీకాకుళం, రాజాం, చీపురుపల్లి, నెల్లిమర్ల, ఒడిశా వైపు నుంచి వచ్చే వాహనాలు జాతీయ రహదారి 16 మీదుగా వచ్చి ముంజేరు జంక్షన్ లేదా కంచేరు రావివలస జంక్షన్ వద్ద సర్వీస్ రోడ్లోకి మళ్లీ కేటాయించిన పార్కింగ్ ప్రదేశాలకు చేరుకోవాలి. వీఐపీల కోసం ప్రత్యేక మార్గాన్ని కూడా సిద్ధం చేశారు. సవరవల్లి జంక్షన్ నుంచి సండే రిసార్ట్స్ సర్వీస్ గేట్ మీదుగా నేరుగా వీఐపీ పార్కింగ్ కు చేరుకునేలా రూట్ అయితే ప్లాన్ చేశారు. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే, సభా ప్రాంగణానికి 400 నుంచి 600 మీటర్ల దూరంలోనే పార్కింగ్ సదుపాయాలు కూడా కల్పించడం జరిగింది. మార్గ మధ్యలో వాహనాలు నిలిపివేస్తే తీవ్ర ట్రాఫిక్ సమస్యలు కూడా ఏర్పడే ప్రమాదం ఉందని అధికారులు అయితే హెచ్చరిస్తూ ఉన్నారు. అందుకే ప్రతి ఒక్కరు కూడా కేటాయించిన పార్కింగ్ ప్రాంతాల్లోనే వాహనాలను నిలపాలని కూడా సూచించారు. జాతీయ రహదారిపై ఎక్కడికక్కడ సూచిక బోర్డులు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ తెలపడం జరిగింది. ఇక భద్రతలో అత్యంత కీలక నిర్ణయం, నో ఫ్లయింగ్ జోన్. ఎయిర్పోర్ట్ పరిసర ప్రాంతాల్లో 5 కిలోమీటర్ల పరిధిలో 48 గంటల పాటు నో ఫ్లయింగ్ జోన్ ప్రకటించారు. డీజీసీఏ అనుమతి లేకుండా డ్రోన్లు ఎగరవేస్తే వాటిని వెంటనే జప్తు చేసి బాధ్యులపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని పోలీసులు కూడా స్పష్టం చేశారు. జాతీయ రహదారిపై భారీ సంఖ్యలో వాహనాల రాకపోకలు సాగించే అవకాశం ఉన్నందున అత్యవసరమైతే తప్ప సాధారణ ప్రయాణికులు తమ ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని అధికారులు విజ్ఞప్తి చేశారు. అత్యవసర పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని మెడికల్ క్యాంపులు, అంబులెన్సులు కూడా సిద్ధంగా ఉంచారు. అవసరమైతే వెంటనే ఆసుపత్రులకు తరలించేందుకు ప్రత్యేక ఎమర్జెన్సీ క్యారిడార్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మన విజయనగరం జిల్లాలో అల్లూరు సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ భోగాపురంలో ప్రారంభం కానుంది. దీనికి గౌరవ ప్రధానమంత్రి గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు, అలాగే గవర్నర్ గారు, 2 రాష్ట్రాల గవర్నర్లు, అలాగే నారా లోకేష్ గారు, అలాగే డిఫరెంట్ డిగ్నిటరీస్ అందరూ కూడా అటెండ్ అవుతున్నారు. వీళ్ళతో పాటు వివిఐపీలు, విఐపీస్, అలాగే ఇతర రంగాలకు చెందినటువంటి ప్రముఖులు, ముఖ్యంగా రైతులు, ప్రజలు దాదాపు 3 లక్షల మంది ఈ మీటింగ్కి హాజరవుతున్నట్టు మనకు సమాచారం ఉంది. ఈ సమాచారం బేస్ చేసుకొని మనం దాదాపు ఈ పోలీసు బందోబస్తు అందరూ కూడా, ప్రజలందరూ కూడా ఈ యొక్క పండుగ వాతావరణాన్ని చక్కగా ఎంజాయ్ చేయాలి, ప్రారంభోత్సవాన్ని చూడాలనే ఉద్దేశంతో దాదాపు 7,000 మంది పోలీసు సిబ్బందిని ఇక్కడికి మనం ప్రతి జిల్లా నుంచి, ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి జిల్లా నుంచి పోలీస్ ఫోర్స్ని మనం ఇక్కడ డ్రా చేయడం జరిగింది. 7,000 మంది. దీంట్లో దాదాపు 30 మంది ఐపీఎస్ ఆఫీసర్స్ వచ్చారు. అలాగే డిఫరెంట్ ర్యాంక్స్, డీజీ సారు, అలాగే ఏడీజీ సార్లు, అలాగే ఐజీస్, అలాగే డిఐజీస్, ఎస్పీస్, ఆల్ ర్యాంక్స్ ఐపీఎస్లో వచ్చారు. అలాగే అడిషనల్ ఎస్పీస్, డిఎస్పీస్, వీళ్ళు 100లో వీళ్ళని డిప్లాయ్ చేసాం. టోటల్గా 7,000 మెంబర్స్. దీన్ని సెక్టార్ వైజ్ మేము డివైడ్ చేయడం జరిగింది. మీటింగ్ పాయింట్ ఒకటి, ఎయిర్పోర్ట్ ఇనాగరేషన్ ఒకటి, రూట్ బందోబస్తులు, పార్కింగ్ ఏరియాస్,
డిఫరెంట్ సెక్టార్లుగా డివైడ్ చేసి ఫుడ్ సెక్టారు ఇలాగా 8-9 సెక్టార్లు డివైడ్ చేసి ఒక్కొక్క సెక్టార్కి దాదాపు 800-900 మందిని ఇవ్వడం జరిగింది. సో అలాగే ఔటర్ పెరిఫెరల్ అంతా కూడా గ్రే హౌండ్స్ ఆక్టోపస్ దళాలతో కూడా దాదాపు వారం రోజుల నుంచి కూడా మనం ఈ యొక్క సెక్యూరిటీ చెక్ చేయడం జరుగుతుంది. ప్రజలందరూ కూడా ప్రశాంతంగా వచ్చిపోయే విధంగా దీనికి లోపల రెస్ట్రిక్టెడ్ ఏరియా, ఎయిర్పోర్ట్ జోన్ అంతా కూడా రెస్ట్రిక్టెడ్ ఏరియా కాబట్టి ఉన్నటువంటి రూట్ని ఉపయోగించుకొని ఈ 3 లక్షల మందిని మనం దాదాపు బస్సులు 5,000 బస్సులు వస్తున్నాయి. అలాగే ఇవి కాకుండా వివిఐపీలు, విఐపీస్, ఇతర ప్రముఖులు, పబ్లిక్, నార్మల్ పబ్లిక్ వెహికల్స్, కార్లు అన్నీ కూడా దాదాపు 2 వీలర్లు కలిపి 6,000 నుంచి 7,000 వచ్చే అవకాశం ఉంది. సో దీనికి తగ్గట్టుగా మనం బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా మేము ఇచ్చినటువంటి సూచనలు, సలహాలను పాటించి అన్ని దగ్గరలు కూడా బై హైవేలో దీని మెయిన్ అంతా కూడా హైవే నుంచే లోపలికి రావాలి. ఇది 2 ప్లేసుల నుంచి దీనికి వస్తారు జనాలు. ఒకటి వైజాగ్ జిల్లా, అలాగే అనకాపల్లి జిల్లా, పార్వతీపురం, ఏఎస్ఆర్ జిల్లా, కొన్ని పార్ట్స్ విజయనగరం జిల్లాలో ఉన్నటువంటి కొన్ని కాన్స్టిట్యున్సీలు వీళ్ళందరూ కూడా వైజాగ్ NH-16 పైన ఆనందపురం జంక్షన్ మీదుగా రాజపలోవ జంక్షన్కి వచ్చి విజయనగరం పబ్లిక్ టువర్డ్స్ శ్రీకాకుళం వెళ్ళేటప్పుడు ఒక 5 కిలోమీటర్లు వెళ్ళిన తర్వాత మనకు ఎయిర్పోర్ట్ రైట్ సైడ్ వస్తుంది. హైవేకి వైజాగ్ నుంచి శ్రీకాకుళం వెళ్ళేటప్పుడు రైట్ సైడ్ వస్తుంది కనుక మనకు లెఫ్ట్ సైడ్ కొత్తగా బ్రిడ్జ్ వేశారు. ఈ రాజపలోవ జంక్షన్ నుంచి అంటే విజయనగరం లిమిట్స్ నుంచి 5.5 కిలోమీటర్లు మనకు ఈ యొక్క ట్రంపెట్ అనే కొత్త ఫ్లైఓవర్ స్టార్ట్ అవుతుంది. అక్కడ లెఫ్ట్ తీసుకొని హైవేని క్రాస్ చేసుకొని ఆ రైట్ సైడ్ దిగుతాయి బస్సులన్నీ కూడా. దీంట్లో దాదాపు 3,000 బస్సులకి ప్రయాణం ఏర్పాటు ఆ రూట్ మనం ఇవ్వడం జరిగింది. అలాగే పైన శ్రీకాకుళం నుంచి NH-16లో అలాగే రాజాం, చీపురుపల్లి, నెల్లిమర్ల, అలాగే విజయనగరంలో కొంత ప్రాంతం, ఇలాంటి ఒరిస్సా నుంచి వచ్చే వాళ్ళందరూ కూడా పైనుంచి నేషనల్ 16 నుంచి పైన శ్రీకాకుళం వైపు నుంచి వాళ్ళు ముంజేరు అనేసి ఒక క్రాస్ ఉంది, అక్కడ లెఫ్ట్ తీసుకుంటారు. శ్రీకాకుళం నుంచి వచ్చేటప్పుడు ఎయిర్పోర్ట్ లెఫ్ట్ సైడ్ వస్తుంది కాబట్టి వాళ్ళు ముంజేరు జంక్షన్ అనేసి భోగాపురం ఊర్లో ఉంటుంది, అక్కడ సర్వీస్ రోడ్లో నుంచి వస్తారు. అక్కడ కొంతమందికి డైవర్ట్ చేసాం. ఇంకొంచెం ముందరకు వస్తే ఒక 300-400 మీటర్ ముందుకు వస్తే కంచేరు రావివలస జంక్షన్ అని ఉంటుంది. అక్కడ కూడా కొన్ని వెహికల్స్ వీళ్ళందరూ కూడా శ్రీకాకుళం నుంచి వచ్చే వాళ్ళంతా కూడా దాదాపు 2,000 బస్సులు ఈ 2 రూట్లలో వాళ్ళు శ్రీకాకుళం నుంచి వచ్చేటప్పుడు లెఫ్ట్ తీసుకొని లోపలికి వెళ్తారు. వీళ్ళందరూ కూడా పార్కింగ్ ఏరియాస్ అలాగే రూటు అన్నీ కూడా చేసాం. మెయిన్ ఉన్నటువంటి మీటింగ్ ప్లేస్కి దాదాపు 400 నుంచి 600 మీటర్స్లోనే అన్ని వెహికల్ పార్కింగ్స్ ఇవ్వడం జరిగింది. ఇదంతా కూడా రెస్ట్రిక్టెడ్ ఏరియా కనుక అన్ని డిజైన్ చేసాం. పబ్లిక్ అందరూ కూడా సైన్ బోర్డులు, అలాగే మేము ఎక్కడ ఆపమని చెప్పాము, ఎక్కడ పార్కింగ్ చేసుకోమని చెప్పాము, ఈ ప్రాంతాల్లో పార్కింగ్ చేసుకుంటే ప్రజలందరూ కూడా వివిఐపీ అది అందరూ సామాన్య ప్రజలు ప్రతి ఒక్కరు కూడా టెంట్లోకి వచ్చి మీటింగ్ని ఈ ప్రారంభోత్సవాన్ని చూసే అవకాశం ఉంటుంది. అలాగే విఐపీస్ అలాగే రిమైనింగ్ ఉన్నటువంటి డిగ్నిటీస్ అందరూ కూడా 2 రూట్స్ ఇచ్చాం. వైజాగ్ వైపు నుంచి వచ్చే వాళ్ళకి వాళ్ళు ఫస్ట్ వైజాగ్ ఇది రాజపలోవ జంక్షన్లోనే లెఫ్ట్ తీసుకొని వాళ్ళకి రూట్లన్నీ కూడా పెట్టాం. అవన్నీ ఇప్పుడు చెప్తే కూడా వాళ్ళకి అర్థం కాదు. అన్ని కూడా మ్యాప్స్ అన్ని కూడా డిజైన్ చేసాం. ఎవ్రీ కిలోమీటర్కి ఒకటి ఎంత దూరం ఉంది, అలాగే దగ్గరకు వచ్చేటప్పుడు 900, 800 మీటర్స్, 700 మీటర్స్ అనేసి అందరికీ మనం సైన్ బోర్డ్స్ అన్ని ఏర్పాటు చేయడం జరిగింది. శ్రీకాకుళం వాళ్ళు కూడా ఎవరు వస్తున్నారో ఎమ్మెల్యేస్, మినిస్టర్స్, ఇంకా అదర్ డిగ్నిటీస్ ఎవరున్నారో వాళ్ళందరూ కూడా రూట్లు అన్ని ఇవ్వడం జరిగింది. సో వీళ్ళందరూ కూడా లోపల మన మీటింగ్ పాయింట్కి 600 మీటర్స్లోనే మనం ఇది ఏర్పాటు చేయడం జరిగింది. నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ఆల్మోస్ట్ అందరినీ కూడా ఈ రూటు ఎవరు వాడతారో ఆ రోజు వీలున్నంత వరకు మీరు మీ ప్రయాణాన్ని పోస్ట్పోన్ చేసుకొని నెక్స్ట్ ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే కొంత బస్సులన్నీ కూడా దాదాపు 12,000 బస్సులు వెహికల్స్ అన్నీ కూడా రోడ్డు హైవేలో ఉంటాయి కాబట్టి కొంత జాప్యం అయ్యే అవకాశం ఉంది. ఈ లోపల పబ్లిక్ వెళ్ళి దిగి అన్ని క్లియర్ చేసే లోపల ఎమర్జెన్సీ ఉంటే తప్ప అదర్వైజ్ నార్మల్ పబ్లిక్ ఎవరున్నారో కార్లు బస్సుల్లో కూడా వెళ్ళేవాళ్ళు, 2 వీలర్లు వెళ్ళే వాళ్ళంతా కూడా ఒక్కరోజు పోస్ట్పోన్ చేసుకోండి. మనమంతా ప్రశాంతమైనటువంటి ఈ ఉత్తరాంధ్రకి ఒక వైభోగం తీసుకొచ్చేటువంటి, ఒక అభివృద్ధిని తీసుకొచ్చేటువంటి యొక్క ఎయిర్పోర్ట్ని ప్రతి ఒక్కరూ వీక్షించాలి, సామాన్య ప్రజల వరకు వెళ్ళాలనేసి ఏర్పాట్లు చేయడం జరిగింది. మాకు సహకరించండి. మంచిగా మనం ఈ యొక్క ఎయిర్పోర్ట్ని మన అందరి ఎయిర్పోర్ట్ ఇది, దీన్ని చక్కగా ఈ యొక్క ఓపెనింగ్ మనం చేసుకుందాం.